అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డిని నమ్ముకొని పోయిన ఎమ్మెల్యేల సిచ్యువేషన్ మీద ఒక పెద్ద చర్చ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్లో, పార్టీ ఆఫీసుల్లో కానీ లేకపోతే గవర్నమెంట్లో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ అన్నిటిలో. ఏంటంటే ఆయన లండన్లో ఉన్నప్పుడేమో కొంతమందిని పురమాయించి కొండా సురేఖ ఫ్యామిలీ టార్గెట్గా ప్రెస్ మీట్ పెట్టించేసిండు. ఇప్పుడు లండన్కి వెళ్ళి వచ్చిన తర్వాతనేమో ఎవరు మాట్లాడద్దు, మాట్లాడితే చర్యలు తీసుకుంటామంటున్నాడు. సేమ్ టైం మొన్న ఆయన లండన్లో ఉన్నప్పుడు ఒక 21 మంది ఎమ్మెల్యేలు, ఒకరోజు 16 మంది, ఒకరోజు 5 మంది, 21 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి సపోర్ట్ చేస్తే ఆయన వచ్చిన తర్వాత అందులో సగం తగ్గిపోయారు. అందులో ప్రెస్ మీట్ పెట్టి రావాలి మీరు, రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉంటుంది, సీఎం గారి ప్రెస్ మీట్ ఉంటుంది, రావాలని ఫోన్లు చేయించిన దానిలో సగం మంది మాత్రమే వచ్చారు. ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది. అసలు ఎవరిని కూర్చోబెట్టుకుంటే అయిపోయేది, 2-3 మినిస్టర్స్ కూర్చోబెట్టుకుంటే సరిపోతుంది. కానీ అందరినీ కొంతమందిని కూర్చోబెట్టుకునే వరకు ఇంతేనా అనేది జనాలకు పోయింది. ప్లస్ ఇప్పుడు అంత అధిష్టానం చేతిలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి చెప్పింది కదా అంత అధిష్టానం చూసుకుంటుంది, మనం ఎవరు మాట్లాడదని. అధిష్టానం చేతిలో ఉన్నప్పుడు అసలు మమ్మల్ని ఎందుకు బయటికి లాగిండు అనేది ఇప్పుడు ఎమ్మెల్యేల వర్షన్. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ముఖ్యమంత్రి అంటే ఇక సిఎల్పి లీడర్ అంటే ఎమ్మెల్యేలందరికీ హెడ్. అంటే ఆయన ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి. అది సిస్టమ్. అది ప్రాంతీయ పార్టీలో బలంగా ఉంటుంది. మనం లాంగ్ పోని అవసరం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అంత దూరం పోని అవసరం లేదు. మనము జస్ట్ లాస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కేసీఆర్ ఏం చెప్తే ఎమ్మెల్యేలు అదే. ఇంకా దాన్ని మళ్ళీ అబ్జెక్షన్ చెప్పుడు అలాంటిది ఏమి ఉండదు. కేసీఆర్ 100 మంది ఉండాలి ఎమ్మెల్యేలు అంటే, ఒకవేళ వాళ్ళ పార్టీకి సంబంధించిన నిజంగా 100 మంది ఉంటే వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతారు. కానీ వాళ్ళకి అట్లా బల నిరూపణ చేసుకోవాల్సిన అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు. కానీ రేవంత్ రెడ్డి బల నిరూపణ చేసుకొని ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఆయన నమ్ముకొని వచ్చిన ఎమ్మెల్యేలను కూడా ఇప్పుడు మేము ఎందుకు వచ్చిన బయటికి ఆయన కాడికి తీసుకొచ్చిండు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు, రేపు ఇంకా ఏమైతే తెలియదు. కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి మనుషులు అని ముద్ర పడ్డారు. వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడినరు, రేవంత్ రెడ్డి మనుషులు వీళ్ళు. కానీ సిచ్యువేషన్ మారితే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు నా చేతిలో లేదు. అంటే రేవంత్ రెడ్డి వాళ్ళతో ఎట్లా మాట్లాడించిండో సేమ్ అంతే ఫోర్స్గా ఉండి కొండా సురేఖ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకుంటేనేమో ఎమ్మెల్యేల చేసిన తీర్మానానికి వాల్యూ ఉండేది, ఎమ్మెల్యేలు బయటికి రావడానికి వచ్చినందుకు వాళ్ళకింత ఫాయిదా ఉండేది, రేవంత్ రెడ్డి బ్యాచ్ అని ముద్ర పడినందుకు వాళ్ళకింత రెస్పెక్ట్ ఉండేది, ఏదో జరిగేది. కానీ అవేం జరగలేదు. ఆయన మొత్తం ఇప్పుడు హైకమాండ్ చూసుకుంటుంది, మీరు ఎవరు మాట్లాడొద్దు, నిన్నమన్నా మాట్లాడమన్నాడు, ఇప్పుడేమో తిప్పించిండు. మాట్లాడడం కాదు, తిప్పించిండు. కొండా సురేఖ ఫ్యామిలీ ఇప్పుడు ఎట్లుందంటే కాంగ్రెస్లో అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది బాగా నడుస్తుంది. ఈ అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనే గొడవల ఈ వచ్చిన ఎమ్మెల్యేలందరూ కూడా పచ్చ కాంగ్రెస్ కింద జమ అయిపోయారు. ఎవరో ఒకరిద్దరు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు తప్ప, నాయన్ రాజేంద్ర రెడ్డి లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, లిమిటెడ్ కదా, 2-3% ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా పచ్చ కాంగ్రెస్ అంటే ఎలక్షన్స్ ముందర కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు, రేవంత్ ఎంబడి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళ మీద ఆ పచ్చ కాంగ్రెస్ అనే ముద్ర ఇప్పుడు హైకమాండ్ నిర్ణయం తీసుకున్న వరకు వెయిట్ చేయాలి అంటున్నాడు. హైకమాండ్ నిర్ణయం తీసుకున్న వరకు వెయిట్ చేయాలి, అంతవరకు మనం ఏం చేయలేమని ఆయన చెప్పగానే చెప్తున్నాడు కదా. మరి అట్లాంటప్పుడు దేనికోసం పెట్టిన హైకమాండ్ మీద ప్రెషర్ పెడదామని చేసినరా? వాళ్ళు హైకమాండ్ మీద ప్రెషర్ పెడితే ఏమైనా వర్కౌట్ అయిందా? పోనీ ఈ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఒక తీర్మానం చేసి పీసీసీకి పంపిస్తే పీసీసీ ఏమన్నా ఆ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకొని ఆ రిపోర్ట్ని ఏమన్నా సెట్ చేసిందా? అది కూడా ఏం చేయలేదు. పీసీసీ ఇంతవరకు రిపోర్ట్ తయారు చేయలేదు. పీసీసీ రిపోర్ట్ తయారయ్యారంట, ఆ తయారైన దాన్ని ఏసీసీకి పంపాలంట. అప్పుడు ఏసీసీ వాళ్ళు పరిశీలిస్తారంట. ఆ పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారంట. వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు చేసిన తీర్మానానికి వాల్యూ ఏందో కూడా తెలియదు. రేవంత్ రెడ్డి గారు లండన్ రాకముందు 16 మందే, వచ్చిన తర్వాత 9 మందే, లేకపోతే 10 మందే, వాళ్ళే తప్ప కొత్త ఎవరు. రేవంత్ రెడ్డి లండన్కి వెళ్ళి వచ్చిండు, లేకపోతే ఆయన మీద ఇంత దాడి జరిగిన తర్వాత కొంత పార్టీలో బయటికి కనబడకపోయినా కూడా ఒక 2-3 చిలికలు కనిపిస్తున్నాయి. ఏంది ఆ చిలికలు అంటే రేవంత్ రెడ్డి మనుషులు ఎవరు, రేవంత్ రెడ్డి మనుషులు కాని వాళ్ళు ఎవరు, లేకపోతే అచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, పచ్చ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, ఇట్లాంటి డిఫరెన్షియేషన్ గ్రూప్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చినందుకు వీళ్ళందరూ పచ్చ కాంగ్రెస్కి జమ అయిపోయినారు, వీళ్ళందరూ రేవంత్ రెడ్డి బ్యాచ్కు సపోర్ట్ అయిపోయినారు. దీంతో వాళ్ళు నెక్స్ట్ ఒక ధైర్యం రాలే వాళ్ళకి. అంటే వాళ్ళకు ఒక భరోసా దొరకలే. రేవంత్ రెడ్డి నమ్ముకున్నారు కాబట్టి అయితే నిన్నమని అన్నారు, ఏదో పనులు చేయించుకోనికి వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చిండ్రు కొంచెం. అంటే ఏదో బిల్లులు తీసుకొచ్చి పర్సెంటేజ్లు తీసుకోవడమా, లేకపోతే వాళ్ళ సొంత పనులా, లేకపోతే ఏమైనా రికమెండేషన్సా, లేకపోతే ఇంకేమైనా పైసలు వచ్చే పనులా, అట్లాంటి పనులు చేయించుకోనికి వాళ్ళకి ఫ్రీడమ్ దొరికిందని అక్కడక్కడ పేపర్లో వార్త చూసినాం. కానీ నెక్స్ట్ ఏమైనా జరిగితే మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. అంటే వాళ్ళు చేసిన తీర్మానానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడించినప్పుడు మరి కట్టుబడి ఉండాలి కదా. మాట్లాడించినప్పుడు వాళ్ళను అట్లా అట్టిపెట్టి ఉండాలి కదా. అంటే వాళ్ళ కరెక్టే మీరు చేసింది అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తప్పు పట్టే కాడికి వచ్చిండు, అట్లా మాట్లాడద్దు, అట్లా ధర్నాలు చేయొద్దు, గాంధీభవన్ గారు ధర్నాలు చేయొద్దు, గాంధీభవన్ ధర్నా చేస్తే సస్పెండ్ చేస్తారు, అది పార్టీ క్రమశిక్షణ రాయటం కిందికి వస్తుంది.
ఇప్పుడు వీళ్ళది ఆల్రెడీ క్రమశిక్షణ రాహిత్యానికి సంబంధించిన కంప్లైంట్ గాంధీ భవన్లో ఉంది, పిసిసి క్రమశిక్షణ సంఘం దగ్గర ఉంది. కొండ సురేఖనే కంప్లైంట్ చేసింది. అంటే వీళ్ళు కూడా బహిరంగంగా మాట్లాడారు కదా. ఆమె ఒక్కది మాట్లాడితే ఆమె ఎమ్మెల్యే కాదు, పార్టీ సభ్యత్వం లేదు కొండ సుస్మితకు, అసలు ఆమెకు పార్టీలో ఏం స్థానం లేదు. ఆమె మాట్లాడితే కొండ సురేఖను రాజీనామా చేయండి, లేకపోతే బర్తరఫ్ చేస్తాము, లేకపోతే ఏదో టార్గెట్ గా నడుస్తుంది కదా. అసలు డైరెక్ట్ గా ఎమ్మెల్యేలే మాట్లాడేసిండ్రు. ఆ ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ ఉంది అక్కడ. ఆ కంప్లైంట్ మీద కూడా మరి ప్రతి కంప్లైంట్ కు క్రమశిక్షణ సంఘం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఒక క్యాబినెట్ మినిస్టర్ మీద ఎమ్మెల్యేలు మాట్లాడితే, అంటే ఎవరో పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులు, అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు, వాళ్ళు రేవంత్ రెడ్డి మీద మాట్లాడితేనేమో క్రమశిక్షణ కథ కార్ఖానా వాళ్ళు అంతా రాజీనామా చేయాలి, వాళ్ళ మినిస్టర్, వాళ్ళ మదర్ మినిస్టర్ అని. మరి ఏకంగా ఇప్పుడు ఒక క్యాబినెట్ మినిస్టర్ మీద అటాక్ చేశారు కదా వీళ్ళు ఎమ్మెల్యేలు. మరి వాళ్ళ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తాయి కదా. ఇదంతా బయటకు వచ్చిన ఎమ్మెల్యేల మానసిక పరిస్థితి అనమాట ఇదంతా. అరే ఎందుకు బయటకు వచ్చిన భయ్ అనవసరంగా ఏమైతుండే. ఇప్పుడు రానోళ్ళు సేఫ్, రేవంత్ రెడ్డికి మద్దతుగా రానోళ్ళు చాలా సేఫ్. ఎందుకంటే వాళ్ళు తటస్థంగా ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి మనుషులా తెలియదు, కాంగ్రెస్ మనుషులా తెలియదు, వాళ్ళు వాళ్ళ మనోభావం ఏందో తెలియదు, వాళ్ళు కొండ సురేఖ మనుషులా కూడా తెలియదు, ఇవేం తెలియదు. ఇప్పుడు కొండ సురేఖ విషయంలో చర్యలు తీసుకోనందుకు ఇదంతా వచ్చింది. ఎమ్మెల్యేల మాటకు విలువ ఎక్కడ, ఎమ్మెల్యేల మాటకు విలువ ఎక్కడ. రేవంత్ రెడ్డి నమ్ముకొని బయటకు వస్తే ఎమ్మెల్యేలు ఓ తీర్మానం చేస్తే రేవంత్ రెడ్డి చెప్పింది ఏది వర్కౌట్ కాలేదు. రేవంత్ రెడ్డి స్కిప్ అయిపోయి అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి ఆయనే మళ్ళీ ఇప్పుడు లైన్ క్రాస్ చేసో లేదా లైన్ పక్కకు జరిగో మాట్లాడుతున్నాడు. అట్లాంటప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి ఏముంటది. ఇప్పుడు బీఆర్ఎస్ ఆలోచన చూసినారు 9 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళు ఆల్రెడీ ఆగమైపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో 9 మంది ఎమ్మెల్యేలు ఆగమైపోయారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అదే. పోనీ రేవంత్ రెడ్డిని నమ్ముకున్నందుకు ఏమన్నా ఒక ఫండ్స్ వస్తాయి, లేకపోతే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్కి వస్తుంది, మిగతా వాళ్ళకి ఇవ్వనంత ఇంపార్టెన్స్ ఏమైనా ఉంటుంది అంటే అది కూడా ఏం జరగదు. నేను చూసిన రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే వెనకాల ఎమ్మెల్యేలు కొట్టుకుంటారు, సీట్లు కూడా చక్కగలేవు. ఎవరైనా ఆలేరు ఎమ్మెల్యే, తర్వాత జయవీర్ రెడ్డి సాగర్ ఎమ్మెల్యే, ఇంకో ఎవరెవరో ఉన్నారు, అందరు సీట్ల కోసం కొట్టుకుంటున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది తప్ప తగిన గౌరవం కూడా ఏం దొరుకుతలేదు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే మనం చెప్పిందే వేదం, మనం చెప్పిందే సాక్ష్యం, ఇక మనం లండన్కి వెళ్ళి పోయే లోపల మొత్తం వ్యవహారం అంతా సెట్ అయిపోతుంది. ఇక కొండ సురేఖను బర్తరఫ్ చేసి పడేస్తారు, నాకు సంబంధం లేకుండా నా చేతికి మట్టి అంటకుండానే ఇదంతా వర్క్ అయిపోతుంది. మొత్తం మా మనుషులు రంగంలో దిగిండ్రు, ఇక హైకమాండ్ మొత్తం తలొక్కిపోతుంది. నా మాటకు అంత వాల్యూ ఉంది, నేను చెప్పిందంటే అది కానే కాదు, సాధ్యం, హైకమాండ్ కూడా ఏం చేయలేదు. ఆ రేంజ్ లో బహుశా ఆలోచించి ఉండొచ్చు. ఇక్కడ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా. బట్ ఇక్కడ ఆయన మనుషులు ఎవరంటే బట్టి విక్రమార్క, మల్లు రవి, తర్వాత వేం నరేందర్ రెడ్డి. పిసిసి చీఫ్ ఏమో కొంచెం భయంతో లొంగిపోయిండో దేంతో లొంగిపోయిండో కానీ ఆయన కొంచెం యాక్ట్ చేస్తున్నాడు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేతిలో పావులాగా కనిపిస్తున్నాడు చూస్తుంటే. అంటే ఆయనతోన కొండా సురేఖను టార్గెట్ చేపిస్తే, లేకపోతే కొండా సురేఖను సస్పెండ్ చేపిస్తే, లేకపోతే ఆయన ప్రమేయంతో, ఆయన బీసీ కదా, మహేష్ కుమార్ గౌడ్ కదా, దాంతోనే చేపిస్తే ఆ బీసీ అనే యాంగిల్ కూడా రాకుండా పోతుంది కదా. ఆయనకి వచ్చినాక అర్థమైంది, రేవంత్ రెడ్డికి ఏమర్థమైందంటే ఈ కొండా సురేఖను కొట్టడం అంత ఈజీ కాదు, హైకమాండ్ కొట్టిన ఆ నెగిటివిటీ నా మీదకే వస్తుంది. ఆయన బర్తరఫ్ చేస్తే ఆడ వచ్చే నెగిటివిటీ, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చే నెగిటివిటీ, దానికి 100% కొండ సురేఖ జరిగే ఏదైనా సరే అట్లాంటివన్నిటి కూడా రేవంత్ రెడ్డి బాధ్యత వహించాల్సి వస్తుంది. దీనిలో క్రమశిక్షణ కమిటీ ఉందా, మల్లురావు ఉన్నాడా, బట్టి విక్రమార్క ఉన్నాడా, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడా, ఇవన్నీ తర్వాత ముచ్చట్లు. కానీ ముందు దీనిలో రేవంత్ రెడ్డి చేతులు కాలక తప్పదు. ఆ చేతులు కాల్చుకునే ప్రక్రియలో భాగంగానే నాకేం సంబంధం లేదు, ఇదంతా హైకమాండ్ చూసుకుంటుంది, మేము హైకమాండ్కి అప్పగించినాం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సిందే, వాళ్ళ ఒకవేళ కొండా సురేఖను ఏం చేయకపోయినా ఏం చేయలేని విషయం రేవంత్ రెడ్డి స్పష్టం చేసింది. అంటే ఒకవేళ నిజంగానే ఆయన పోయి ఢిల్లీలో కూర్చొని లేదు ఖచ్చితంగా వేయాల్సిందే, నా ఇజ్జత్ పోయింది, నా పరువు పోయింది, కొండా సురేఖ విషయంలో నిర్ణయం తీసుకోకపోతే నేను ఉండలేను ముఖ్యమంత్రి అని చెప్పే ధైర్యం కూడా బహుశా కనపడలేదు ఆయన. నాకేమనిపించింది అంటే ఆయన ప్రెస్ మీట్లు, ఆయన మాటలు, ఆయన వచ్చిన తర్వాత జరుగుతున్న మూవ్మెంట్ అంతా చూస్తే రేవంత్ రెడ్డి అంత బలహీనుడు కాదు, కానీ ఎవరూ పడగొట్టనంత బలవంతుడు కూడా కాదు. అంటే ఎవరు అంత బలమైన లీడర్ కూడా ఏం కాదు, నడుస్తుంది అంతే, తటస్థంగా నడుస్తుంది వ్యవహారం, పరిణామాలు అట్లా నడుస్తున్నాయి అంతే. ఆయన స్పెషల్గా చేస్తున్నది ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ హిస్టరీలో మంత్రులను ఏదో ఇన్సిడెంట్ జరిగిందని మంత్రులు మార్చింది లేదు ఇప్పటిదాకా. బర్తరఫ్ చేయడం అనేది చాలా తక్కువ. అప్పుడెప్పుడో శంకర్రావు బాగా చికాకు కలిగిస్తే, మాజీ మంత్రి శంకర్రావు ఉన్నాడు కదా, ఆయన బాగా చికాకు, అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బాగా చికాకు కలిగిస్తే, అప్పుడున్న టైంలో, అప్పుడున్న పీరియడ్లో, అప్పుడు కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండే కాబట్టి ఆ వేడిలో కొట్టేసిండ్రు. అంతకుముందు డిఎల్ రవీందర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి ఆ మోతాదులో కూడా రేవంత్ రెడ్డికి హైకమాండ్ దగ్గర పట్టు లేదు అనేది ఒకటి క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ టైం వాళ్ళని నమ్మిండ్రు, వాళ్ళు హైకమాండ్ ఎట్లా యాక్ట్ చేయమంటే అట్లా చేసిండ్రు. కానీ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటంటే ఈయన నమ్మశక్యంగా కనిపిస్తలేడు, వాళ్ళు నమ్మే పరిస్థితులు కనిపిస్తలేవు,
వాళ్ళు నమ్మితే ఈయన ఓవర్ యాక్టివ్ చేస్తున్నాడు. ఇట్లాంటి అన్ని పరిణామాల మధ్య అసలు దీనిలో రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ ఏందో రేవంత్ రెడ్డికి అర్థం కాని పరిస్థితుల్లో ఆయన నమ్ముకొని పోయిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏందో కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.